అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. లోక్సభ స్థానాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ గత కొంతకాలంగా దేశ రాజకీయాల్లో ముఖ్యంగా ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల నడుమ తీవ్ర ఉత్కంఠను రేపిన అతిపెద్ద రాజకీయ అంశం. అయితే ఈ డీలిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కు తగ్గింది. ఏకపక్ష నిర్ణయాలతో వేగంగా అడుగులు వేసే కేంద్ర ప్రభుత్వం ఈ సున్నితమైన అంశంపై ఎందుకు వెనక్కు తగ్గాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు పొలిటికల్ వ్యూహం ఏంటి? లోక్సభలో ఉన్న బలాబలాలు దీనికి కారణమా? ప్రధాన నేతల అభిప్రాయాలు ఎలాంటి పరిస్థితిని సృష్టించాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. డీలిమిటేషన్ ను దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డీలిమిటేషన్ పేరుతో ఉత్తరాదికి ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించి తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గిపోనుంది. అదే స్థాయిలో ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరుగుతాయనే ఆందోళన తీవ్రతరమైంది. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బతీస్తుందనే భయం పెరిగింది. ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, డిఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు కూడా డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి భాగస్వాముల నుంచి కూడా కేంద్రానికి ఒత్తిడి మొదలైంది. ఎన్డీఏలోని కీలక భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ వంటి ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా డీలిమిటేషన్ పై తొందరపాటు సరికాదని సంకేతాలు కూడా ఇచ్చాయి. డీలిమిటేషన్ రాజ్యాంగబద్ధమైన సమాఖ్య స్ఫూర్తికి ఈ నిర్ణయం గొడ్డలి పెట్టులా మారుతుందన్న విమర్శలు రావడం కేంద్రాన్ని ఇరుకుని పెడుతోంది. దీనిని జాతీయ స్థాయి చర్చగా మార్చడంలో విపక్షాలు సఫలమయ్యాయి. భవిష్యత్తులో దక్షిణాదిలో పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్న అధికార పక్షానికి ఈ నిర్ణయం రాజకీయంగా తీవ్ర ప్రతికూలంగా మారే అవకాశం ఉండడం కూడా మోదీ వెనక్కు తగ్గడానికి కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డీలిమిటేషన్ బిల్ పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. లోక్సభలో ప్రస్తుతం 540 మంది సభ్యులున్నారు. కొన్ని స్థానాలు ఖాళీగా ఉండడంతో డీలిమిటేషన్ కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు హాజరైన సభ్యుల్లో 3/2 మద్దతు అవసరం. గతంలో ఇదే బిల్లుపై ప్రభుత్వం సుమారు 298 మంది ఎంపీల మద్దతును మాత్రమే సాధించగలిగింది. అవసరమైన సంఖ్యాబలం కంటే ఇది తక్కువ. ఈసారి బిల్లును ఆమోదించాలంటే సుమారు 350 నుంచి 360 మంది ఎంపీల మద్దతు అవసరమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్డీఏ బలం సుమారు 326కు చేరినట్లు అంచనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీలు, కొందరు స్వతంత్రుల మద్దతుతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ డీలిమిటేషన్ బిల్లుకు అవసరమైన సంఖ్యను చేరుకోవడానికి అదనపు మద్దతు అవసరం. డీలిమిటేషన్ బిల్లుకు అవసరమైన మద్దతును సాధించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం డిఎంకేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ డిఎంకే మాత్రం ఇప్పటి వరకు తన వైఖరిపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. తమిళనాడు రాజకీయాల్లో పార్టీ భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని డిఎంకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ తీసుకునే నిర్ణయం పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు భవితవ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో ఇప్పట్లో బిల్లును పక్కకు పెట్టక తప్పని పరిస్థితులు కేంద్రానికి ఏర్పడ్డాయి. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల ఐక్యత కూడా ప్రధాని మోదీ వెనుకడుగు కారణంగా ఉంది. ఇండియా కూటమి సభలో బలంగా ఉండటంతో పాటు దక్షిణాది ఎంపీలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏకమయ్యే అవకాశం ఉండడంతో బిల్లును గట్టెక్కించడం కేంద్రానికి సవాల్గా మారింది. దీంతో డీలిమిటేషన్ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గని పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. కేంద్రం తన పట్టుదలను వీడి వెనక్కు తగ్గడం అనేది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ఐక్యతను దక్కినటువంటి విజయంగా విశ్లేషకులు చెప్తున్నారు. అదే సమయంలో ప్రాంతీయ అసమానతలను తలెత్తకుండా అడ్డుకున్నటువంటి రాజకీయ పరిణామంగాను దీన్ని భావిస్తున్నటువంటి పరిస్థితి. డీలిమిటేషన్ పై కేంద్రం వెనకడుగు వేయడం ఇండియా కూటమికి కూడా కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. బిల్లును వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి సంఖ్యాబలం గతంతో పోలిస్తే తగ్గింది. గతంలో బిల్లుకు వ్యతిరేకంగా సుమారు 230 మంది ఎంపీలు ఏకమయ్యారని పేర్కొనగా ప్రస్తుతం ఆ సంఖ్య సుమారు 189కి చేరినట్లు అంచనా. తృణమూల్ కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాకరే, శివసేన వర్గంలో జరిగినటువంటి చీలికలు ప్రతిపక్ష సంఖ్యాబలంపై ప్రభావం చూపాయి. ఇండియా కూటమి వీక్ అయినట్లు కనిపిస్తున్న కీలకమైన డిఎంకే నిర్ణయం కేంద్రానికి ప్రాణ సంకటంగా మారింది. దీంతో మరోసారి బిల్లును ప్రవేశపెట్టి నవ్వుల పాలు కావడం కన్నా సైలెంట్ గా ఉండటం ఇప్పటికీ
మంచిదన్న ఆలోచనకు బీజేపీ హైకమాండ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్రం ఈ నిర్ణయంపై వెనక్కు తగ్గడం అనేది వెనకడుగు కాదంటున్నారు కొందరు పొలిటికల్ అనలిస్టులు. అది వ్యూహాత్మక విరామం మాత్రమేనని, వచ్చే శీతాకాల సమావేశాల నాటికి ప్రధాని మోదీ ఏదైనా చేయగలరని వారు చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో దేశ ఐక్యతకు, ప్రాంతీయ సమతుల్యతకు భంగం వాటిల్లకుండా ఒక మధ్యస్థ మార్గాన్ని కనుగొనే వరకు ఈ అంశాన్ని పక్కన పెట్టడమే కేంద్రానికి రాజకీయంగా సురక్షితమైనటువంటి మార్గంగా కనిపిస్తోంది. Huh?